పేదవాళ్ళ పిల్లలు కూడా మంచి షూస్ వేసుకోవాలి, పేదవాళ్ళ పిల్లలకి మంచి యూనిఫామ్లు టెక్స్ట్ బుక్స్లు ఉండాలి, పేదవాళ్ళ పిల్లలకు మంచి భోజనం లభించాలి, పేదవాళ్ళ పిల్లలకు ట్యాబులు ఇవ్వాలి. ఇవన్నీ ఒక్క డబ్బున్న వాళ్ళకే కాదు, డబ్బున్న వాళ్ళే కార్పొరేట్ స్కూల్స్లో చదువుకోవచ్చు అని అయ్యాయి. ఆ ప్రభుత్వ స్కూల్స్లో పేద పిల్లలందరూ చక్కగా చదువుకుంటున్నారు. వీళ్ళలో కొంతమంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న వారు అమెరికాకు వెళ్ళి అక్కడ లెక్చర్స్ ఇచ్చి వచ్చారు. మనకు 8, 9, 10వ తరగతి చదువుతున్న పిల్లలు, మనకు పేద పిల్లలు అమెరికాలో వెళ్ళి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అక్కడ ఇంగ్లీష్ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అలాంటి మార్పును తీసుకొని వచ్చిన వ్యక్తి మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. మనకు అమ్మ ఒడి, అలాగే మనకు జగనన్న విద్యా వికాసం, మనకు వస్తీ దీవెన, మన విద్యా దీవెన, మనకు గోరుముద్ద, అలాగే పిల్లలు బయట చదువుకుంటే విదేశాల్లో చదువుకుంటే మనకు విదేశీ విద్య అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు పిడుగురాళ్లలో ఒక జాబ్ కార్డ్ హోల్డరు మనకు పల్నాడు జిల్లాలో వాళ్ళ అమ్మాయి హార్వర్డ్లో వస్తే ₹1 కోటి మరి గవర్నమెంట్ పే చేసింది. మరి అలాంటి పేద పిల్లలు అమెరికాలో చదువుకోవడానికి వసతులు కల్పించిన ప్రభుత్వం ఒక్క జగనన్న ప్రభుత్వమే. ఇది అందరు గమనించాలి. పేదవాళ్ళ పిల్లలకి మంచి విద్య, పేదలకు అందరికీ వైద్యం. మీరు చూస్తున్నారు ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం కింద మేము ఇక్కడ కర్నూలులో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తుంటే ఒక ఇంటి దగ్గరికి మేమంతా వెళ్ళి అడిగితే అతను అక్కడున్న ముసలాయన మమ్మల్ని రావద్దంటున్నాడు, ఇంటి దగ్గరికి రావద్దు అంటున్నాడు, వెళ్ళిపోండి అంటున్నాడు. ఏంటయ్యా నువ్వు రావద్దంటున్నావు అంటే మేము ఓటు అడగడానికి వచ్చాము, ఫ్యాన్ గుర్తుకు ఓటేండి అంటే రావద్దు అంటున్నాడు. ఏంటయ్యా అంటే అయ్యా నాకు 4 రోజుల క్రితం అమీలియా హాస్పిటల్లో నాకు పెద్ద ఆపరేషన్ జరిగింది, ఈరోజు నేను బతికున్నానంటే కారణము మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ పథకం కింద నాకు ఆపరేషన్ చేసి నన్ను బతికిచ్చారు. మీరు ఇక్కడికి వచ్చినా రాకపోయినా నేను వేసేది ఫ్యాన్ గుర్తుకే అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పాడు. మాకెంతో ఆనందం వేసింది. సో ఆ విధమైన మార్పులు తీసుకొని రావడం వైద్య విధానంలో, అంటే పేదవాళ్లకు కార్పొరేట్ హాస్పిటల్స్లో మంచి వైద్యం, అలాగే సూటు బూటు వేసుకున్న వాడికి ఏదైతే వైద్యం ఉందో, పెద్ద పెద్ద మన ఇండస్ట్రియలిస్ట్కి ఏదైతే వైద్యం ఉందో అది పేదవాళ్ళకు కూడా మరి వర్తించేలా చేశాడు. ఈరోజు నేను మనకు వైఎస్ఆర్సీపీ మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మరి పేదవాళ్ళకి ఇలాంటి మరి సంక్షేమం లభించాలా లేదా అని అడుగుతున్నా. ఖచ్చితంగా లభించాలి. కాబట్టి మళ్ళీ మనం జగనన్నని ఎన్నుకోవాలి. నేను మీ ముందుకి మనకు 30 సంవత్సరాలు నేను రాష్ట్ర అధికారిగా పనిచేసి, ఐఏఎస్ అధికారిగా పనిచేసి, కొన్ని జిల్లాలకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్గా పనిచేసి ఈరోజు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మాట మేరకు ఆయన పిలిపించిన నెక్స్ట్ మరుక్షణమే రాజీనామా చేసి మీ ముందుకు రావడం జరిగింది. నేను రేపటి నుంచి మీ అందరికీ గెలిచిన తర్వాత మీ అందరికీ సేవలు అందించడానికి ఇక్కడ రెడీగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, ఎందుకంటే నాకు ఇప్పుడు ఉద్యోగమా లేదు, 2 నెలల క్రితం రాజీనామా చేశాను, నాకు వ్యాపారాలు లేవు, నాకు కంపెనీలు లేవు, నాకు పరిశ్రమలు లేవు, ఫ్యాక్టరీలు లేవు, ఏమీ లేవు. నేను ఓన్లీ ప్రజాసేవ కోసమే వచ్చాను. జగనన్న పిలుపు మేరకే నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీ అందరికీ నేను సేవ చేయడానికి రెడీగా ఉంటానని తెలియజేసుకుంటూ, మళ్ళీ మనం కొండారెడ్డి బుడిసి మీద ముచ్చటగా 3వసారి మనం వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేద్దాము. మీ అందరూ నాకు సహకారం ఇవ్వాలి. మన జగనన్నకు మళ్ళీ మనం సీఎంని చేసుకోవాలి. ఫ్యాన్ గుర్తుకు అందరూ ఓటేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి మీరంతా సిద్ధమా? జై జగన్. ఎంటీఎస్ గారికి, రామయ్య గారికి, విజయక్క గారికి, ఇక్కడికి విచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారి సైనికులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెమ్మలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారం. అస్సలాం అలైకుం. జగనన్న వస్తున్నాడు, జగనన్న కర్నూలుకు వస్తున్నాడు. ఈరోజు మనమందరం కలిసికట్టుగా మళ్ళీ ఒక్కసారి జగనన్నకు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది, చారిత్రాత్మక అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఎన్నో రిఫార్మ్స్ తీసుకొని వచ్చాడు. మనకు వాలంటీర్ సిస్టమ్ ఉండని, సచివాలయం సిస్టమ్ ఉండని, మన పేద బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా, ప్రాంతం చూడకుండా
ప్రతి ఇంటికి కూడా విపక్ష లేకుండా ప్రతి సంక్షేమ పథకానికి పంపించిన ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగనన్న అవసరం మన అందరికీ ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు జగనన్న ఏం చెప్తున్నాడు? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి చెప్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన వైపు నిలబడి ఆ పెత్తందారులతో యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో మనమందరము జగనన్నతో సిద్ధమా అని చెప్తున్నా, సిద్ధమా? అలాగే ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏతో కూటమితో వచ్చినాడు. వచ్చి బీజేపీతో వచ్చి పవన్ కళ్యాణ్తో వచ్చి మళ్ళీ ఏమంటున్నాడు? మైనార్టీలకు మేలు చేస్తా, 4% రిజర్వేషన్ పెడతా అని చెప్తున్నాడు. మరి బీజేపీతో నరేంద్ర మోడీ గారితో అమిత్ షా గారితో స్టేజ్ పైన కూర్చోబెట్టుకొని 4% రిజర్వేషన్ మేము తీసివేయము అని చెప్పి చెప్పించే ధైర్యం చంద్రబాబు నాయుడు నీకు ఉందా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఎన్ఆర్సీసీఏ లాంటి నల్ల చట్టాలు అమలు చేయము అని చెప్పి చెప్పే దమ్ము నీకు ఉందా చంద్రబాబు నాయుడు అని చెప్పి సూటిగా అడుగుతున్నా. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మేము కించపరిచే విధంగా, విపక్షకు గురి చేసే విధంగా మైనార్టీలకు అది చెయ్యము అని చెప్పి చెప్పే దమ్ము నీకుందా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. కానీ ఈరోజు మైనార్టీలకు మళ్ళీ ఒక్కసారి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ జగనన్న మాత్రము ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తున్నాడు. ఈరోజు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రతి ఒక్కరూ బాగుపడాలా అని చెప్పే ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. మరి కొత్త అభ్యర్థి ఇమ్తియాజ్ భాయ్, మరి మనకందరికీ తెలిసిన అభ్యర్థి రామయ్యన్న, మేయర్గా పనిచేసిన మనిషి, మన ఇమ్తియాజ్ గారు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన మనిషి. ఇమ్తియాజ్ అన్నకు ఎక్కువ సమయం లేదు. మీ అందరితో ఎంత వీలైతే అంత కష్టపడి కలుస్తున్నాడు. కానీ ఎక్కడో చోట ఎవరితో ఒకరితో కలవలేదు అని చెప్పి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మనం జగనన్నకు చూసుకోవాలి. ఇమ్తియాజ్ భాయ్ మంచి మనిషి, ఆయనకు గెలిపించుకుంటే రాబోయే 5 సంవత్సరాలు ఆయన ఖచ్చితంగా మీకు సేవ చేస్తాడు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే రామయ్యన్న అయితే మన మేయర్గా ఎంత అభివృద్ధి చేసినాడో ప్రతి ఒక్కరికి తెలుసు. కర్నూలులో చెత్తగుండి లేకుండా చేసిన ఒక గొప్ప మేయర్గా పేరు తెచ్చుకున్నాడు రామయ్యన్న. మరి రామయ్యన్న కూడా స్థానికంగా ఉంటాడు, మన అందరికీ సహకరిస్తాడు. మరి రామయ్యన్నకు కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు అని చెప్పి ఎంపీకి. నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి ఓటేసినా బీజేపీకి వేసినట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తుంది కాబట్టి కాంగ్రెస్కు ఓటేసిన బీజేపీకి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు మా కర్నూలులో అభివృద్ధి కనపడట్లేదంట. వాళ్ళు ఒకసారి పోయి క్యాన్సర్ హాస్పిటల్ చూడాలి, క్లస్టర్ యూనివర్సిటీ చూడాలి, రాయలసీమ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ బ్లాక్ చూడాలి, మేము కట్టిన పార్కులు చూడాలి, మేము కట్టిన రోడ్లు చూడాలి, వాళ్ళ ఇంటి దగ్గర పోయి రోడ్డు చూడాలి, వాళ్ళ హోటల్ ముందర పోయి చేసిన అభివృద్ధి చూడాలి, వాళ్ళకు నీళ్ల పైప్ లైన్ సంకేశ్వర నుంచి తీసుకొని వస్తున్నాము, 80% ఫినిష్ అయిపోయింది వరకు, అది కూడా వాళ్ళకు కనపడట్లేదు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టినాం, కనపడట్లేదు. ఏదో ఆయన చెప్పుకుంటున్నాడు నేనే గెలిచిపోయినా అని చెప్పి అనుకునే విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తిరుగుతున్నాడు. ఆయనకు చెప్తున్నాం ఒకటే, జగనన్న తప్ప కర్నూలుకి ఎవరూ మేలు చేయలేదు. జ్యుడిషియల్ క్యాపిటల్ ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అభివృద్ధికి డబ్బులు ఇచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు, నేషనల్ లా యూనివర్సిటీని తెచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కోట్లు వచ్చినాయంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రేపు అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ని తీసుకొని వచ్చి ఓర్వకల్లో ఇండస్ట్రియల్ హబ్ని నేషనల్ లెవెల్లో అభివృద్ధి చెందడానికి పనిచేస్తున్న మనిషి, రేపు ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనమందరము కలిసికట్టుగా ఇంకోసారి జగనన్నకు గెలిపించుకోవాలి, ఇమ్తియాజ్ అన్నకు గెలిపించుకోవాలి, రామాయణకు గెలిపించుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగనన్న, జై జగనన్న. ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి బివై రామయ్య మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. అందరికీ నమస్కరిస్తూ ఈ రోజున ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా మన ప్రియతమ నాయకులు
మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది నిమిషాల్లోనే ఇక్కడికి రాబోతున్నారు. ఎలక్షన్లలో ఈ జనాన్ని చూస్తే ఇది జనమా జన సముద్రమా అనేటట్టుగా కర్నూలు ఊగిపోయే విధంగా ఉన్నటువంటి విషయం మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఇంతియాజ్ గారు, విజయ్ మనోహర్ గారు, పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కాడ్సాన్ రాంభూపాల్ రెడ్డి గారు, నంద్యాల ఎంపీ అభ్యర్థి అయినటువంటి పోచా బ్రహ్మానందరెడ్డి గారు, హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ గారు, ఇంకా ఇక్కడ చేసినటువంటి వైఎస్ఆర్సీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున కర్నూలు పుర ప్రముఖులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, యుద్ధానికి ఎంతో టైం లేదు. ఇంకా 13వ తారీఖు కేవలం 4 రోజుల్లో యుద్ధం ముగియాలి. మీరందరూ యుద్ధానికి సిద్ధమా? మరొకసారి ఇది హెలికాప్టర్లో వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వినపడాలి ఎక్కడి నుంచి అబ్బాయి కేకలు అనేది. 13వ తారీఖు జరగబోయేటటువంటి యుద్ధానికి మీరందరు సిద్ధమా? మీరందరు యుద్ధానికి సిద్ధమా? మీరందరు యుద్ధానికి సిద్ధమా? పోతే అన్ని విషయాలు అందరు చెప్పారు. కర్నూలు గడ్డ అనంగానే వైసీపీ అడ్డ ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందలు ఎట్లాగో కర్నూలు కూడా అట్లాగే అని సంగతి తెలియజేస్తున్నాం. పోయినసారి ఎట్లాగైతే 14 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు గెలుచుకున్నామో ఈసారి కూడా ఖచ్చితంగా అదే పరిస్థితి ఉంటుందని సంగతి మిమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది. ఈ యుద్ధం నిజానికి అబద్ధానికి, ధర్మానికి అధర్మానికి, నీతికి అవినీతికి జరుగుతున్నటువంటి యుద్ధంలో ఖచ్చితంగా విజయం మనదే అని సంగతి మీకు మరొకసారి రుజువు చేస్తున్నా. ఎందుకంటే మన నాయకుడు ఒక జ్యోతిరావు పూలే, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఒక మహాత్మా గాంధీ కలగలిపితే ఏర్పడినటువంటి శిల్పమే జగన్మోహన్ రెడ్డి గారు అన్న సంగతి మీకు ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే గ్రామ స్వరాజ్యం ఇవాళ ఇంటింటికి గవర్నమెంట్ తీసుకెళ్లినటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అన్న సంగతి తెలియజేస్తున్నా. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ కళలైతే కన్నాడో అదే కళలను స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలకు మన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అది నిజం కాబోతుంది అన్న సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. రిజర్వేషన్ల విషయంలో ఒక సామాజిక విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి, బీసీలలో 139 కులాలను గుర్తించి జ్యోతిరావు పూలే మళ్ళొక్కసారి పుట్టుకొచ్చినాడని చెప్పి గుర్తు చేసినటువంటి వ్యక్తి, ఇన్ని రకాలుగా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం ఇన్ని రకాలుగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి వ్యక్తిని ఖచ్చితంగా మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకునేటువంటి బాధ్యత ఒక్కసారి కాదు, ఈసారి మనమందరం ఫ్యాన్ ఒక గుద్దితే తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోవాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలన చేస్తారన్న సంగతి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక విలువలతో కూడిన రాజకీయం, ఒక నీతి నిజాయితీతో కూడిన రాజకీయం, అబద్ధం చెప్పడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని రకాలుగా చేస్తున్నాడు కాబట్టి తోడేళ్ళన్నీ ఏకమై పొద్దున్న లేచిన నుంచి ఎల్లో మీడియాలో అబద్ధాలతో వడ్డీ వారుస్తూ ఎక్కడ చూసినా చేసిన అభివృద్ధిని కూడా అబద్ధాలుగా చేస్తూ నిత్యం అబద్ధాలతో కాలం వెళ్ళబుస్తున్నటువంటి ఖచ్చితంగా ఎల్లో మీడియాకు బుద్ధి చెప్పాలా, పచ్చ చొక్కాలకు బుద్ధి చెప్పాలా. పవన్ కళ్యాణ్, బీజేపీ అందరు జత వచ్చినా
సింహం సింగిల్ గానే వస్తుంది, ఎప్పుడు తోడేళ్ళని మాత్రమే గుంపు గుంపుగా వస్తాయని సంగతి మరొకసారి రుజువు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ సందర్భంగా మీకందరికి కూడా ఒక్క నిమిషంలో ముగిపోయి ఒక చిన్న కథ చెప్తా. నిన్న మొన్న మేనిఫెస్టో చూసాం మనం. ఎన్ని అబద్ధాలతో తెలుగుదేశం మేనిఫెస్టో ఉందంటే అరచేతిలో స్వర్గం చూపించేటట్టుగా. మనం ఏదైతే చెప్తామో, ఏదైతే చేయగలమో అదే మన మేనిఫెస్టో. కాబట్టి ఒక నిమిషంలో ముగిపోయే ఒక చిన్న కథ చెప్తా. హెలికాప్టర్లు, ఇప్పుడు మీరందరూ చూస్తారు, హెలికాప్టర్లు 5 మంది ప్రయాణం చేస్తుంటారు ప్రోగ్రాం కొరకు. ఎవరెవరే అంటే పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అందులో మన సారు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక విద్యార్థిని, 5 మంది ప్రయాణం చేస్తుంటారు. పారాచూట్లు 4 ఉంటాయి లోపల. ప్రయాణం మధ్యలో ఉండగా పైలట్ గారు ఒక విషయం చెప్తాడు, హెలికాప్టర్ రిపేర్కి వచ్చింది, మీరు పారాచూట్లు తీసుకొని దూకేయండి అని. అంటే ముందు పురంధేశ్వరి అంటది, నేను మహిళను కదా, నాకు అవకాశం ఇవ్వండి, మహిళలకు ప్రయారిటీ ఎక్కువ, నేను దూకేస్తాను. చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే, కాదమ్మా, నాకు వయసు మీరింది కాబట్టి ముందు నేను కిందికి దూకాలా అంటాడు. పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, నేను సినిమా ఒప్పందాలు దండిగా ఉన్నాయి, వాళ్ళందరూ నా ఇంటి మీదకి వచ్చి కొడతారు కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి అంటారు. ఈ తర్జన భర్జన జరుగుతుండగా ఇళ్ళల్లో మాటలు పెట్టి చంద్రబాబు నాయుడు ముందు గబగ్యం దూకేస్తాడు. తర్వాత పురంధేశ్వరి దూకేస్తుంది, తర్వాత పవన్ కళ్యాణ్ దూకేస్తాడు. ఇద్దరే మిగిలింటారు, ఒక విద్యార్థిని, ఒక జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి బంగీ జంప్ అలవాటు ఉంది, ఖచ్చితంగా నేను భయపడను. విద్యార్థిని, నువ్వు మిగతా పారాచూట్ తీసి దిగేమ్మా, నేను దూకేస్తా, నా ప్రాణాలకు ఏం భయం లేదు అని చెప్తాడు. అప్పుడు ఆ విద్యార్థిని ఏమంటుందో తెలుసా? మామయ్య, నీ ప్రాణాలకు నా ప్రాణాలకు ఎటువంటి భయం లేదు. ఎందుకంటే కంగారులో చంద్రబాబు నాయుడు నా స్కూల్ బ్యాగ్ తగిలించుకొని దూకేసినాడు, 2 పారాచూట్లు ఉన్నాయి, ఇద్దరం భయపడాల్సిన పని లేదు అని చెప్తుంది. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇప్పుడు అట్లాగే ఉంది. దిగబడినాడు, తేరుకునే ప్రసక్తి లేనే లేదు. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే సంగతి మీకు తెలియజేస్తూ, నాకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నావీన దయదలిసి నన్ను ఎంపీగా మీ ముందుకు పంపించినాడు. 3 ఏళ్ళు మేయర్గా పనిచేసిన కర్నూలులో చాలా మటుకు సమూలమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టినా. చాలా పనులు జరుగుతున్నాయి, చాలా పనులు అయిపోయినాయి. ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా నీతి నిజాయితీగా కర్నూలు పార్లమెంట్లో కొంత కూడా పనిచేస్తా. నాకు ఒక అవకాశం ఇవ్వండి, పార్లమెంట్గా పంపించండి, మీకు నిత్యం అందుబాటులో ఉండి పనిచేస్తానని సంగతి తెలియజేస్తూ, ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఇంతియాజ్ గారికి, 2వ ఓటు ఎంపీ అభ్యర్థినైన రామయ్యకు నాకు మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. బివై రామయ్య గారికి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డి గారికి, గోరంట్ల మాధవ్ గారికి, విజయమ్మ గారికి, ఇక్కడికి వచ్చిన కర్నూలు పాణ్యం నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. నాకంటే ముందు మాట్లాడే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడడం జరిగింది. మన అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సింది ఒకటే, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన
2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన హామీలు నెరవేర్చని నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చిన హామీలు 99% హామీలు నెరవేర్చిన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రం నుండి ప్రతి ఒక్కరి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలు పెట్టి ఆ జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే సంక్షేమ పథకాలు ఇచ్చిన ఆనాడు చంద్రబాబు నాయుడు అయితే ఈనాడు జగన్మోహన్ రెడ్డి కులాలు చూడలేదు, మతాలు చూడడం లేదు, పార్టీలు కూడా చూడడం లేదు. ఏ పార్టీ వాళ్ళైనా కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, జగనన్న మనకి ఎన్నిసార్లు బటన్ నొక్కినారో మనం అందరం కూడా కేవలం 2 బటన్ నొక్కి మనం జగనన్న రుణం తీర్చుకుంటామని నేను ఈ సభాముఖంగా మీకు అందరి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా ఒక 3 రోజుల కిందట తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడడం జరిగింది. సుదీర్ఘంగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా, 40 సంవత్సరాలు రాజకీయం అనుభవం ఉన్న నాయకుడు మాట్లాడిన మాటలా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ పార్టీ అయినా ఆ పార్టీ మేనిఫెస్టో వాళ్ళకు ముఖ్యం తప్ప నువ్వు ఒక మేనిఫెస్టో తీసుకొని నువ్వెట్ట కాల్చుతావు? నువ్వు ఒక నిజమైన రాజకీయ నాయకుడివా? నువ్వు ఒక్కసారి ఆలోచించు. బిడ్డనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు నీ చరిత్రను గురించి ప్రజలకు మొత్తం అందరు తెలుసు. నువ్వు మా ముఖ్యమంత్రిని మాట్లాడే ఒక్క మాట కూడా మాట్లాడడానికి నీకు అర్హత లేదు. నువ్వు ఏదైతే ప్రజల ముందర ఓట్ల కోసం అబద్ధాలు చెప్పినావో ఏది కూడా నువ్వు ఇచ్చిన హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్చలేని నాయకుడు నువ్వు. మా ముఖ్యమంత్రిని మాట్లాడే అర్హత నీకు లేదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతోపాటు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మీరందరూ కూడా ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి నన్ను, అదేవిధంగా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మన పోచా బ్రహ్మానందరెడ్డిని మా ఇద్దరిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ, మీరు ఇచ్చిన మనం ఈరోజు జగనన్నకి ఇచ్చే స్వాగతానికి ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తలకు కూడా పేరు పేరున మీకు అందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, నేను చంద్రబాబు నాయుడు ఏదో నేను మున్సిపల్ నగర్లో కబ్జా చేసినానని చెప్పడం జరిగింది. నేను కబ్జా చేసింటే నువ్వు ఎవరికి చెప్తే వాళ్ళకు రాసియడానికి సిద్ధంగా ఉన్నాను. మే 13 తర్వాత వస్తే నా పేట డాక్యుమెంట్ ఉన్నాను, నా పిల్లల పేట ఉన్నాను కూడా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు ధైర్యం ఉంటే, మీ తెలుగుదేశం నాయకులకు ధైర్యం ఉంటే ఎలక్షన్ అయిపోయినాక రండి, ఆ డాక్యుమెంట్లు తీసుకొని వస్తే మీకు రాసియడానికి సిద్ధంగా ఉన్నానని విజ్ఞప్తి చేస్తూ, నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మే 13వ తేదీ ఈరోజు ఎంత ఎండ లెక్క పెట్టకుండా వచ్చిన మీకందరికి కూడా మా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, మా ఇద్దరికి పాణ్యం నియోజకవర్గం నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి గారికి నాకు మా ఇద్దరికి ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి మా ఇద్దరిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మన పోచిన వెళ్ళిపెడకడి పోలేము వెళ్తున్నారన్నా? అందరికీ నమస్కారం. గుర్తుందా 2019 కరెక్ట్గా 5 సంవత్సరాల కిందట మనము ఇదే ప్లేస్లో ఇదే స్పాట్లో నిలబడి జగనన్నకు అపూర్వంగా స్వాగతం పలికినాము. అట్లే అఖండమైన మెజారిటీతో మనమందరము కర్నూలు జిల్లా మొత్తం కూడా 14 నియోజకవర్గాలకు జగనన్నకు విజయాన్ని అందించినాము. మళ్ళీ అదే రిపీట్ కావాలా, కాబోతుంది అని చెప్పని మీ అందరి సాక్షిగా నేను చెప్తా ఉన్నాను. రోజు జగనన్న ఫ్యాన్ గాలు తిప్పుతూ వస్తా ఉన్నాడు హెలికాప్టర్లో. మనమందరం కూడా జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా అఖండమైన మెజారిటీతో గెలిపించుకోవడానికి అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పని జగనన్నకు చెప్తా ఉన్నాము. తోడేళ్లే గుంపుగా వస్తాయని జగనన్న చెప్తా ఉంటాడు. అదే ఈరోజు ఎంతమంది తోడేళ్ళు వచ్చినా, ఎన్ని మందలుగా వచ్చినా జగనన్నదే విజయము. మనమందరము కలిసికట్టుగా ఉండి ఈరోజు మన కర్నూలు నియోజకవర్గం నుంచి
ఎమ్మెల్యే అభ్యర్థిని, ఎంపీ అభ్యర్థులను ఇద్దరికీ కూడా ఓటేసి ఖచ్చితంగా గెలిపించుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అట్లే జగనన్న ప్రతి మీటింగ్లో చెప్తా ఉంటాడు, మీ ఇంటికి మేలు జరిగి ఉంటే అని చెప్పని. ఈరోజు నేను గర్వంగా మీ అందరి సాక్ష్యంగా చెప్తా ఉన్నాను, నా ఇంటికి మేలు జరిగింది. నన్ను ఈరోజు ఈ ఉన్నతమైన స్థానంలో ఉంచి జగనన్న మీ అందరికీ పరిచయం చేసినాడు. అట్లే మీ అందరికీ మీ ఇంట్లో కూడా మంచి జరిగిందా లేదా? మీ ఇంటికి అమ్మఒడి వచ్చిందా లేదా? విద్యా దీవెన వచ్చిందా లేదా? వసతి దీవెన వచ్చిందా లేదా? ఆసరా పథకాలు వచ్చినాయా లేదా? వృద్ధాప్య పెన్షన్లను ఇంటింటికి తిరిగి వాలంటీర్లు ఇచ్చినారా లేదా? అట్లే ప్రతి ఇంటికి ప్రతి మనిషికి మంచి చేసిన మన జగనన్నను మళ్ళీ మనం అందరము అఖండమైన మెజారిటీతో గెలిపించుకొని మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. అట్లే అవ్వాతాతలకు చెప్పాల్సిన అవసరమైతే చాలా ఉంది. ఈరోజు మనము ఇదే వాలంటీర్లను చంద్రబాబు నాయుడు మోసపూరితంగా కక్షపూరితంగా రానికుండా చేసినందుకు ఈ 2 నెలల్లో అవ్వాతాతలకు పెన్షన్లు ఇంటి వరకు రాలేక చాలా ఇబ్బంది పడినారు. చాలా మంది అవ్వాతాతలు చనిపోవడం కూడా జరిగింది. 1 నెల ఆగండి అమ్మా, మళ్ళా మన జగనన్న వస్తాడు, మళ్ళా మన ఇంటికే మన పెన్షన్లు వస్తాయి అని చెప్పని మనమందరము మన అవ్వాతాతలకు ధైర్యం ఇయ్యాలా. ఇదే చంద్రబాబు నాయుడు వస్తే వాలంటీర్ల వ్యవస్థను తీసేస్తాడు కాబట్టి ఇప్పుడేదో కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు, వాలంటీర్లకు వేతనం పెంచుతాను అని చెప్పని, ప్రతి మహిళకు ఇంటికి డబ్బులు 1500 ఇస్తానని. మరి మన జగనన్న ఇచ్చేది సంవత్సరం అంతా కలిసి జగనన్న 18,500 ఇస్తా ఉంటే ఈయన ఏదో డివైడ్ చేసి నెలకు 1500 ఇస్తానని చెప్పని మహిళలకు చెప్తా ఉన్నాడు. ఈ చంద్రబాబు మోసపూరిత మాటలు కుట్రలు ఎవరు నమ్మొద్దు, నమ్మరని కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే 2014లో కూడా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నాడు, రైతులకు రుణమాఫీ అన్నాడు, కరెంటు కష్టాలు తగ్గిస్తా అన్నాడు. ఏవి కూడా చేయకుండా మోసం చేసిన బాబును ఏ రోజు కూడా ప్రజలు నమ్మరు అని చెప్పని గట్టిగా చెప్తా ఉన్నాను. ఈరోజు మరి మనమందరము కూడా మళ్ళీ మన కొండారెడ్డి బుర్జు సాక్షిగా మనందరము జగనన్నకు అఖండమైన అద్భుతమైన మెజారిటీని ఇచ్చి ప్రతి ఒక్కరము ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎంపీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. అందరము కర్నూలు నియోజకవర్గం మొత్తం సంసిద్ధంగా ఉందని చెప్పని సిద్ధమా మనమందరము? జై జగన్. అఖిలా తిరుగుతుంది జ్ఞానో అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ జ్ఞానో అఖిలా తిరుగుతుంది జ్ఞానో అబ్బా అయ్యా నేను జగనన్న జ్ఞానో అఖిలా తిరుగుతుంది జ్ఞానో అఖిలా తిరుగుతుంది
అయ్యో గిరా తిరుగుతుంది ప్యాను అయ్యా నేను వైఎస్ఆర్ ప్యాను song mixed by DJ Praveen. పానికి ప్యాను గాలి ఈ ఏప్రిల్లో ఎలక్షన్ల ప్యాను గాలి జనమంతా జగనన్నకు ఓటేయాలి మీలో అపోజిషన్ కన్నీ కాలవ్వాలి జగనన్న రావాలి అక్కా చెల్లి రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి Song mixed by DJ Praveen from Parchuru. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అయ్యా నేను వైఎస్ఆర్ ప్యాను గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అయ్యా నేను జగనన్న ప్యాను Song mixed by DJ Praveen from Parchuru. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పిత ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే నీ ఎజెండా జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి భూభేదం మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అనేది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది కూడా చెప్పండి భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంత ఓడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు కొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిచిన యుద్ధం దీన పౌరుషం పక్కన పెట్టిందుల పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు పూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిక్కలకు నొక్కడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జలగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా
గిరాకిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా పేదల గుండెల్లో
కొద్దిగా పాటలు ఆఫ్ చేయండి. అందరు కొద్దిగా సైడ్ ఇవ్వాలి కారుకు. మన ప్రియతమ నాయకుడు జగనన్న కాన్వాయ్ వస్తూ ఉంది. అభిమానులందరూ కూడా కొద్దిగా సైడ్ ఇవ్వాలి. జగనన్న రావడానికి కారుకు కొద్దిగా సైడ్ ఇవ్వాలి. పంచభూతాలు చూడు అలా రావయ్యా రావయ్యా రామ జగనయ్యా రాష్ట్ర ప్రజల హృదయాలకు నీకై పెంచున్నవి రాయ్యా రావయ్యా రావయ్యా రామ జగనయ్యా తెలుగు జాతి కీర్తి పెంచుటకి నీకు కన్నది మా రాజన్న జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో
ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులం మతమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం పాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జనహృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జనహృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా రావయ్యా రామా జగనయ్యా తెలుగు జాతి కీర్తి పెంచుటకి నీకు కన్నది మా రాజన్న జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జనహృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జనహృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జయ హో 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 తండ్రి రాజన్న ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులం మతమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం పాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జనహృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జనహృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా పర్చూరు అగిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను అగిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను గిరా తిరుగుతుంది ఫ్యాను ఇది కత్తెరపుల గుండెల్లో తుఫాను ఫ్యాను గుర్తుకే మన ఓడు జగనన్నకే మన ఓడు ఫ్యాను గుర్తుకే మన ఓడు జగనన్నకే మన ఓడు గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను రాజన్న పాలన రావాలి రైతుని రాజును చేసే భరోసా రావాలి ఆరోగ్యశ్రీ మనకుండాలి మనమంతా హాయిగా నవ్వుతూ ఉండాలి
సౌండ్ కొంచెం పెంచాలమ్మా. కొంచెం ఈ జెండాలు ఈ పోస్టర్స్ ఇవన్నీ కొంచెం సైడ్కి పోతే వెనకల వాళ్ళకి కనపడతాయమ్మా. దయచేసి అందరూ మంచోళ్ళు కదా, దయచేసి కొంచెం ఈ పోస్టర్లు ఇవన్నీ కొంచెం సైడ్కి పోవాలా. జెండాలు కొంచెం తింపేస్తే వాళ్ళమ్మా, కొంచెం తింపేస్తే వెనకల వాళ్ళకి కనపడతాం. మంచోళ్ళు కదా మీరంతా, దయచేసి. కొంచెం దింపాలమ్మా కొంచెం. కర్నూల్ సిద్ధమా? ఇంతటి ఎండను కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్యనే ఎంతటి ప్రేమాభిమానాలు, ఎంతటి ఆప్యాయతలు, ఎంతటి ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమాభిమానాలకు, మీ అందరి ఆప్యాయతలకు ముందుగా మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. కేవలం 4 రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ అందరితో సందర్భంగా దర్శకున్న జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, ఎన్నికలు మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, అదే చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోమని చెప్పి, గుర్తుపెట్టుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మంచి చేసిన మనందరి ప్రభుత్వం మరో వంక దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో
గత చరిత్రను మారుస్తూ గత చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మారుస్తూ మేనిఫెస్టోలోని 99% వాగ్దానాలను అమలు చేసింది. ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలోనే ఇవ్వగలిగింది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్లు. మళ్ళీ చెప్తా ఉన్నాను, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. వివిధ పథకాలకు నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికే నేరుగా వారికే పంపించడం జరిగింది. ఈ 59 నెలల కాలంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పిన ప్రతి అంశము కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగిన ఈ 59 నెలల కాలంలోనే జరిగిన గొప్ప మార్పులు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం బడుల్లోనే 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన, 8వ తరగతి నుంచే పిల్లల చేతుల్లో ట్యాబులు, మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు, మరో పేజు పక్కనే ఇంగ్లీష్. 3వ తరగతి నుంచే టోఫుల్లో క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు, ఐబీ దాకా ప్రయాణం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకి చేవో అమ్మఒడి, పెద్ద చదువులకు అంతగా ఏ తల్లి ఏ తండ్రి అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని పూర్తి ఫీజులిస్తూ ఆ తల్లులకే విద్యా దీవెన, ఓ వసతి దీవెన. మొట్టమొదటిసారిగా కరికులంలో మార్పులు, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో సర్టిఫైడ్ కోర్సులు, మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా, నేను చెప్పిన ఈ మార్పులు గతంలో ఎప్పుడైనా కూడా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలను వారి కాళ్ళ మీదనే వాళ్ళని నిలబడేట్టుగా, నా అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా, నా అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకు ఏవో చేయూత, నా అక్క చెల్లెమ్మలకు ఏవో కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకు ఏవో ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్. అందులో ఎప్పుడు జరగనట్టుగా ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా నా అక్క చెల్లెమ్మలను కాళ్ళ మీద నిలబెట్టాలి అని చెప్పి ఆరాటపడిన పరిస్థితులు, ఇన్ని పథకాలు నా అక్క చెల్లెమ్మల కోసం గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా జరిగాయా అక్క, జరిగాయా? రైతన్నకు పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గంటల పాటు ఉచిత కరెంటు, నాణ్యమైన ఉచిత కరెంటు రైతన్నలకు.
గ్రామంలోనే రైతన్నను చేయబట్టుకొని నడిపిస్తూ ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా రైతన్నను ప్రేమించిన ప్రభుత్వం రైతన్న కోసం ఇన్ని కొత్త పథకాలు గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా గతంలో ఉన్నాయా? ఏం తమ్ముడు గతంలో చూశారా? స్వయం ఉపాధికి అండగా స్వయం ఉపాధికి తోడుగా అండగా ఆటోలు టాక్సీలు నడుపుకుంటా ఉన్నా నా ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్ అన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఉన్నా, ఫుట్పాత్ల మీద ఉన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్మలకు ఆ శ్రమజీవులకు ఓ జగనన్న తోడు, ఓ జగనన్న చేదోడు. లాయర్లకు కూడా ఓ లానేస్తం. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు నేను చెప్పిన ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా మీరు ఉన్నాయా? ఏం తమ్ముడు ఉన్నాయా? అక్క ఎప్పుడైనా ఉన్నాయా? పేదవాడు తన ఆరోగ్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో కూడా ఓ ఆరోగ్య ఆసరా. మొట్టమొదటిసారిగా పేదవాడికి అందుబాటులో గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ ఇంటికే ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, పేదవాడి ఆరోగ్యం కొరకు ఇంతగా పరితపించిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా 600 రకాల సేవలు అందిస్తా ఉన్న ఓ గ్రామ సచివాలయం, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు, అవ్వాతాతలకు ఇంటికే 3,000 రూపాయలు వచ్చి 3,000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు. గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ నా అక్క చెల్లెమ్మలకు అండగా, ప్రతి అక్క చెల్లెమ్మ పేరిట తనకు తోడుగా తన ఫోన్లోనే ఓ దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ పథకాలన్నీ ఈ మార్పులన్నీ ఓ లంచాలు లేని వివక్ష లేని పాలనను గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా చూశారా? ఏం తమ్ముడు ఎప్పుడైనా చూశారా? అక్క ఎప్పుడైనా జరిగిందా? కేవలం 59 నెలల కాలంలో మీ బిడ్డ ఆ దేవుడి దయతో మీ చల్లని ఆశీస్సులతో చేయగలిగాడు. మరో వంక 14 ఏళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎం అంటాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, మరి 14 ఏళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎం అంటాడు ఈ చంద్రబాబు. మరి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేదకైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతుల పైకి ఇలా 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 14 ఏళ్ళు సీఎం అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఈ పెద్ద మనిషి పేరు చెప్తే, ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వంగా కూడా ఏనాడైనా కూడా ఏం చెప్పింది, ఏం చేసింది అనంటే కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా
ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు. వారి బ్రతుకులు మార్చాలి అని తపన పడ్డాడు. ఈ 59 నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే మీ బిడ్డ అడుగులు వేశాడు. కానీ చంద్రబాబు రాజకీయం ఊసర వెళ్ళి రాజకీయం. ఆయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4% రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు. మరి ఇంతకన్నా ఊసర వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నేను చెప్తా ఉన్నా, 600 100 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట. ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట. మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తరువాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మైనారిటీల మీద మీ బిడ్డది నిజమైన ప్రేమ. ఇదే సందర్భంగా నేను ఒక్క మాట చెప్పాలి. ఇక్కడున్న వేల జనాలకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలందరికీ కూడా చెప్పాలి. 4% రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఆ రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్లకు వర్తించడం లేదు, సయ్యదలకు వర్తించడం లేదు, మొఘల్స్కు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి. అందరూ గమనించాల్సింది ఏమిటి అనంటే అన్ని మతాల్లో కూడా బీసీలుంటారు, అన్ని మతాల్లో కూడా ఓసీలుంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం, రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవి రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు. రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందుకే ఇవి ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగుతాయి. 4% రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, ఎన్ఆర్సీ విషయంలో కానివ్వండి, సిఏఏ విషయంలో కానివ్వండి, ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు, వారి ఇజ్జత్ और ఇమాన్కు అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మైనారిటీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డీబీటీ స్కీములు, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫా వంటివి మాత్రమే కాదు, ఉర్దూను 2వ అధికార భాషగా ప్రకటించడం మొదలు 4 మైనారిటీలను ఎమ్మెల్సీలుగా, 4 ఎమ్మెల్యేలను గెలిపించుకోవడమే కాకుండా 5 ఏళ్లు నా పక్కనే నా మైనారిటీ సోదరుని ఉప ముఖ్యమంత్రిగా నా పక్కనే పెట్టుకున్నా. నా మైనారిటీ సోదరిని శాసన మండలి ఉపాధ్యక్షురాలిగా మైనారిటీ సప్లాన్ బిల్లును తేవడం మొదలు ఇలా ప్రతి సందర్భంలోనూ మైనారిటీలకు సముచిత స్థానం ఇచ్చుకుంటూ వచ్చింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే అని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా మైనారిటీ సోదరులు, అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలు అంతా గమనించండి.
మన రాష్ట్రంలో ఉన్న 175 ఎమ్మెల్యే సీట్లలో 4% అంటే దాని అర్థం 7 ఎమ్మెల్యే సీట్లు. మరి ఈరోజు మొట్టమొదటిసారిగా మైనారిటీలకు 4% పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇస్తూ ఏకంగా 7 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చిన పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. మరి చంద్రబాబు ఇలా మైనారిటీలకు మంచి చేసిన చరిత్ర ఎన్ని జన్మలకైనా వస్తుందా అని చెప్పి అందరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. నేను ఎందుకు తెలుసా ప్రతి సందర్భంలోనూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని అంటూ ఇంతగా వారి పట్ల నా ప్రేమను, నా అభిమానాన్ని ఎందుకు ఇంత బాహాటంగా చూపిస్తానో తెలుసా? కారణం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎప్పుడైతే ఇంతగా వారిని గుండెల్లో పెట్టుకొని ఇంతగా వారి మీద ప్రేమ చూపిస్తే అప్పుడు ఆ వెనకబడిన వర్గాలకు ఆ గ్రామాలలో కానీ రాష్ట్రంలో వారికి ఎక్కడైనా కూడా వారికి ఇచ్చే గౌరవం పెరుగుతుంది, వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది, వారిలో ఆత్మ గౌరవం పెరుగుతుంది. ఇవి జరగాలి అనంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతి సందర్భంలోనూ కూడా నా 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 అంటూ వారిపై ఆప్యాయత చూపిస్తేనే అది జరుగుతుంది. మరో వంక చంద్రబాబును చూడండి, ఇలాంటి ప్రేమ, ఇలాంటి న్యాయం కథ దేవుడెరుగు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అబద్ధాలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూపిస్తాను, మీరే చూడండి. ఇది గుర్తుందా అన్నా? ఇది గుర్తుందా తమ్ముడు? ఇది గుర్తుందా? 2014లో ఎన్నికల వేళ ఇదే చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు చంద్రబాబు. ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి ప్రతి ఇంటికి పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి 2014లో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పిన ఈ అంశాలను 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇందులో చెప్పినవి ఏ ఒక్కటైనా కూడా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మిమ్మల్ని అడుగుతాను, మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నా. రైతు రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తానన్నాడు పెద్ద మనిషి చంద్రబాబు. మరి 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. రెండోది, పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 11,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాల మాఫీ. ఇందులో కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. మూడో హామీ చంద్రబాబు చెప్పింది, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడెరుగు, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మీ బ్యాంక్ అకౌంట్లలో చంద్రబాబు ఏనాడైనా 1 రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. ఇంటింటికి ఉద్యోగం. నాలుగోది, ఇంటింటికి ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే దాని అర్థం 60 నెలలు. 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి 1,20,000 రూపాయలు. నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు, జరిగాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు, జరిగిందా? కర్నూలులో కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
సాక్షాత్తు చంద్రబాబు సంతకం పెట్టి 2014లో ముఖ్యమైన హామీలంటూ మీ ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ఇందులో చెప్పినటివి కనీసం ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా అబ్బా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న నమ్మచ్చా? తమ్ముడు నమ్మచ్చా? అక్క నమ్మచ్చా? మరి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు చంద్రబాబు? మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టో, మళ్ళీ కొత్త డ్రామా. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సూపర్ 6 అంటా ఉన్నాడు. నమ్ముతారా తమ్ముడు? నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నాడు. నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట. నమ్ముతారా? అక్క నమ్ముతారా? తమ్ముడు నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట. నమ్ముతారా? నమ్ముతారా? మరి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ఇలాంటి దారుణమైన వాళ్ళతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఇలాంటి మోసాలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. అందుకే మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, మళ్ళీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన బడులు చదువులు బాగుపడాలన్నా, మన వైద్యము వ్యవసాయం మెరుగుపడాలన్నా ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు. తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇక్కడో అక్కడో ఎక్కడో ఉంటే, మన గుర్తు ఫ్యాన్ అన్నా. తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్, అన్న మన గుర్తు ఫ్యాన్, మన గుర్తు ఫ్యాన్ అక్క, మన గుర్తు ఫ్యాన్ అన్న, చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అవ్వ మన గుర్తు ఫ్యాన్, తాత మన గుర్తు ఫ్యాన్. నా కుడి పక్కన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇమ్తియాజ్తో నిల్చుంటా ఉన్నాడు. ఐఏఎస్ ఆఫీసర్గా రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చాడు. చదువుకున్న వాళ్ళల్లో కూడా బ్రహ్మాండమైన చదువులు చదివినవాడు. మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. అన్నపై మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా రామయ్యన్న నిల్చుంటా ఉన్నాడు. మీలో ఒకడు అతి సామాన్యుడు, బీసీ కులాలకు చెందినవాడు. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి వ్యక్తులను ఎంపీగా చేసి పంపిద్దాం, ఢిల్లీకి చూపిద్దాం. పేదవాడు కూడా ఢిల్లీకి పోగలుగుతాడు అని ఢిల్లీకి చూపిద్దాం. రామయ్యన్నను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ ప్రార్థిస్తా ఉన్నాను. ఇటు ఇటు
రూరల్ అర్బన్ ఎలాగూ కంబైండే కాబట్టి భూపాల్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. నేను అంటా ఉంటా మామూలుగా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అని చెప్పి అంటా ఉంటా. సౌమ్యుడు, మంచివాడు, మీ అందరికీ మంచి చేస్తాడు. అన్నను కూడా గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. ఇంత ఎండను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వుల మధ్య ఆ పేద చూపుతా ఉన్నందుకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మరొక్కసారి మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా. జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా. కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం విలేజ్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు కొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా. జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా. కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు పూలన్నల నేత కలర మన జగనన్నో. అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా. జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా. కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేద ఈ యుద్ధం. నీ జెండనే మా భుజమున మోస్తాం.
ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండే చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా పెద్దాయనా పెద్దాయనా నువ్వు మాతోనే ఉన్నట్టున్నది పెద్దాయనా నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే